Hi friends, I'm Dr. Fazil Nisa, gynecologist, fertility specialist, Hira Fertility Center, clinical nutritionist and Shamshab. So మీ అందరికీ తెలుసు PCOS అనేది ఎంత కామన్ గా చూస్తున్నాం మనం. అండ్ PCOS వాళ్ళు ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఏం చేయాలి? సో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి PCOSని గుర్తించడం ఎలా. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ వస్తుంది అంటే PCODని గుర్తించాలి. లేదా వెయిట్ ఎక్కువగా సడన్గా వెయిట్ గెయిన్ అవుతుంది అంటే PCODగా ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. అండ్ యాక్నే అంటే సడన్ అవుట్ బర్స్ట్ ఆఫ్ పింపుల్స్ ఇవి రావడం. అండ్ మేల్ ప్యాటర్న్ హెయిర్ అంటే ముస్టేచ్ ఎక్కువగా రావడం, బియర్డ్ దగ్గర ఎక్కువగా రావడం. అండ్ మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటే ఎక్సెసివ్ హెయిర్ లాస్, ఫ్రంటల్ రీజియన్ ఎదురు హెయిర్ తగ్గిపోవడం. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ PCOS. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. అండ్ 30 డేస్కి రావాల్సిన పీరియడ్ వచ్చేసి వాళ్ళకి 40 డేస్కి ఒకసారి, 50 డేస్కి ఒకసారి వస్తుంది. అదే కాకుండా మీరు చూసుకుంటే వాళ్ళకి వస్తే ఎక్సెసివ్ బ్లీడింగ్ లేదా అస్సలు బ్లీడింగ్ రాదు. సో ఇట్ ఈస్ లైక్ అన్ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఎందువలన ఇది అవుతుంది? సో FSH, LH అని రెండు హార్మోన్స్ ఉంటాయి అనమాట. సో FSH హార్మోన్, LH హార్మోన్ రెండు ఉంటేనే ఎగ్ అనేది మెచ్యూర్ అవుతుంది. ఇందులో ఏంటి అంటే LH హార్మోన్ విచ్ ఇస్ అ మేల్ హార్మోన్ అది ఎక్కువగా పెరిగిపోతుంది. సో మేల్ హార్మోన్ ఎక్కువగా ఉన్నప్పుడు అది మెచ్యూర్ అవ్వనివ్వదు ఎగ్స్ కి. సో ఎగ్ ఎవ్రీ మంత్ ఒక అండాశయం అనేది రిలీజ్ అవ్వాలి, మెచ్యూర్ అవ్వాలి. సో ఎగ్గే మెచ్యూర్ అవ్వనప్పుడు స్పర్మ్ వచ్చి దేంతో కలుస్తుంది? ఇట్ ఈస్ కాల్డ్ అస్ అన్ఓవ్యులేటరీ సైకిల్స్. అంటే ఎగ్ అనేది అసలు రిలీజే అవ్వని సైకిల్ అనమాట. సో అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో వాట్ వీ షుడ్ డూ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్? సో FSH, LH, ప్రొలాక్టిన్, థైరాయిడ్ ఈ 4 హార్మోన్స్ డే టు రోజు మ్యాండేటరీగా చూసుకొని నార్మల్ గా అయితే ఒక లేడీలో 8 to 10 ఎగ్స్ ఉండాలి ఒక్కొక్క అండాశయంలో. బట్ వీళ్ళకి వచ్చేసి 15, 16, 20 అంటే డబుల్ అప్ అయిపోయి ఉంటాయి. సో దీనికోసం ఏంటి అంటే కొన్ని మెడిసిన్స్ కానీ కొన్ని ఇంజెక్షన్స్ కానీ పడతాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ యువర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. వాట్ ఈస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్? మీరు తినే తిండిలో, మీరు చేసే పనిలో, వాకింగ్, ఎక్సర్సైజ్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ అట్లీస్ట్ 5 times a week ఒక 40 minutes కనుక వాక్ చేసి. అండ్ ఎక్కువగా కాదు, సపోజ్ ఒక లేడీ 70 kilos ఉంది, ఓకే, సో 10% ఆఫ్ ద బాడీ వెయిట్ దట్ ఈస్ 7 kilos కూడా తగ్గించినా కూడా వాళ్ళకి చాలా మంచి చేంజెస్ అంటే ఓవ్యులేషన్ పీరియడ్ కరెక్ట్ అవ్వడము, ఎగ్ అనేది కరెక్ట్గా రిలీజ్ అవ్వడం, ఇవన్నీ కూడా మనము జస్ట్ కొంచెం వెయిట్ లాస్ చూస్తాం. సో చూడండి, 50% మెడిసిన్స్ అండ్ 50% వచ్చేసి మీ తరపు నుంచి యూ హ్యావ్ టు గివ్ ద ట్రై. ఓన్లీ దెన్ ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. అండ్ అలానే చూసుకుంటే FSH, LH ఈ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో కొంతమందిలో చాలా సివియర్గా LH అంటే మేల్ హార్మోన్ అనేది చాలా సివియర్గా అంటే మోర్ దాన్ 10 అలా అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు PCOD డ్రిల్లింగ్ అని ఒక 20% సివియారిటీ ఆఫ్ ద PCOS బట్టి ఒక 20% పీపుల్కి PCOD డ్రిల్లింగ్ అనేది చేస్తామంటే టూ మెనీ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి ఏవైతే అవసరమో వాటిని మాత్రమే పెడతామన్నమాట. సో అది సిస్ట్ లాగా ఏవైతే ఉంటాయో అవన్నీ చూసి మనం చిన్న డ్రిల్లింగ్, ఒక చిన్న కాటరీ మెషిన్ లాంటి దాంతో చేస్తాం. ఇట్స్ లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్. బట్ అది ఇట్స్ వెరీ వెరీ చాలా మంచి ప్రొసీజర్ అనమాట. అది ఎట్లా అంటే జస్ట్ మీరు ఈ డ్రిల్లింగ్ అయిన 2-3 monthsలో అలాంగ్ విత్ ద డ్రిల్లింగ్ మీరు వెయిట్ లాస్ చేసి, అలానే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసి, మీ ఫుడ్లో చేంజెస్ తెచ్చి, మీ వెయిట్ అంతా కంట్రోల్ చేసి, ఇవన్నీ కూడా ఫాలో అయ్యి ఈ PCOD డ్రిల్లింగ్ చేస్తే ఎగ్జాక్ట్లీ 3 to 4 months న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ PCOD వాళ్ళకి చాలా చాలా ఇష్టమైనది. ఎందుకు అంటే వాళ్ళకి ఏదో ఒక టైంలో దే హ్యావ్ సో మెనీ ఎగ్స్, బట్ అవి మెచ్యూర్ అవ్వకపోవడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. అది మొత్తం తీసేస్తే, ఆ అడ్డు అనేది తీసేస్తే యూ విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి న్యాచురల్గా. సో కొన్ని టాబ్లెట్స్, కొన్ని మెడిసిన్స్ మా వైపు నుంచి మేము ఇచ్చిన, మీ వైపు నుంచి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేసి వెయిట్ లాస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి, న్యూట్రిషన్ అనేది అంటే హై కార్బ్ ఫుడ్ అంటే చాలా ఎక్కువగా కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ కాకుండా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకొని, అంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే డెఫినెట్లీ మీకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా. సో అర్థమైంది కదా ఏం ప్రికాషన్స్ తీసుకోవాలో. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్టిలిటీ. ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.